కోసం పనిచేస్తున్నాడు, అక్బరుద్దీన్ కోసం, అక్బరుద్దీన్ ఇంకొకరి కోసం, తర్వాత ఇంకొక ఓవైసీ కోసం. వాళ్ళకేం పాత పట్టిన ప్రజల మీద ముస్లిం మీద ప్రేమ లేదు, అభిమానం లేదు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడమే వాళ్ళ యొక్క రాజకీయ ఎజెండా తప్పితే ఎన్ని పార్టీలు ఒకటైనా, ఈ కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు ఏకమైనా ప్రజలు మాత్రం మోదీ గారు ఉన్నారు. కాబట్టి నిశ్చితంగా మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఇవాళ భారతదేశాన్ని తీర్చిదిద్దడమే ఇది మోడీ గ్యారంటీ. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఎన్ని విన్యాసాలు చేసినా వారు ఇవాళ హనుమంతరావు గారు చెప్పిన వ్యాఖ్య మా పార్టీలో చాలా మందికి నచ్చటం లేదు, నేను రేవంత్ రెడ్డి గారిని సమర్థిస్తాను అంటే ఇవాళ అంటే చాలా మంది నచ్చని వాళ్ళు అందరూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారంటే మరి ఎప్పుడు పుట్టిమనంతో మనకు తెలియదు. కాబట్టి దయచేసి భవిష్యత్తు తెలంగాణ కూడా బీజేపీది. కాబట్టి ఈ తెలంగాణలో కూడా ఖచ్చితంగా మోదీ తరహా పాలన, కుటుంబ రహిత, అవినీతి రహిత, బుజ్జగింపు రాజకీయాలకు రహిత పాలన అది బీజేపీకి సాధ్యం. కాబట్టి ఇవాళ మిత్రులు నందు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజు నాయక్ గారు అనేక మంది మీరు పార్టీలో చేరి మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, ఇవాళ కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని చేవెళ్ళ గెలిపించడానికి కంకణ బద్దలు మీరైతే ముందుకొచ్చారో మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. తప్పకుండా మీకు పార్టీలో కూడా గౌరవము, గుర్తింపు తప్పకుండా లభ్యమవుతుంది. మీకు కూడా రాజకీయంగా సముచిత స్థానాలు కల్పించి ఈ రాష్ట్రంలో కూడా కాషాయ జెండా రెపరెపడి రాణించడానికి మీరు సైతం కూడా కదిలి వచ్చినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం. ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రపంచ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. అటువంటి రాజకీయ పార్టీలో సైనికులుగా ఇవాళ మీరందరూ వస్తున్నారంటే అది నిజంగా మనం గర్వపడాలి. అటువంటి అవకాశాలు మనకు ఈ దేశం సేవ చేయడానికి. కాబట్టి ప్రపంచమే గర్వపడుతుంది మోదీ పట్ల, ప్రపంచమే ఇవాళ మోదీ వైపు చూస్తున్నది. అటువంటిప్పుడు ఈ విపక్ష నాయకులు ఎంత, వీళ్ళందరూ కూడా చరిత్ర లేదు. సగం మంది ఈ విపక్ష నాయకుల పార్టీలు జైల్లో ఉన్నారు, సగం మంది బయట బెయిల్ మీద వచ్చి జైలు నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే అవినీతి సొమ్ము ఏదైతే బొక్కారో ఆ బొక్కినని కాపాడుకునే రాజకీయాలు. మన బీఆర్ఎస్ మంత్రులు చెప్తుంటారు మన దాకా ఏమని, అపర భగీరథుట కేసీఆర్ గారు, ఆయన వల్లనే ఇవాళ మేడిగడ్డ, కాళేశ్వరం బ్రహ్మాండంగా ఎరులై పారుతుంది, ఆ నదులకు నడక నేర్పాడని చెప్పి వారు ఆ రకంగా భజన చేసేవాళ్ళు. ఆ నదులకు నడక నేర్పడం సంగతి దేవుడేరు. కానీ అమ్మ కవితమ్మ మాత్రం ఈ యొక్క మద్యాన్ని, సారాన్ని మాత్రం ఢిల్లీ వరకు మాత్రం పరిగెత్తించి ప్రవహింపజేసింది. ఆ ఖ్యాతి వారికే దక్కు. అందుకనే ప్రజలు మొన్న కర్రు కాల్చి వాత పెట్టారు. మన అసెంబ్లీ ఎన్నికల్లో, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని విన్యాసాలు చేసినా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి తెలంగాణ లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది. కాబట్టి మీరు పార్టీలో చేరుతున్నందుకు స్వాగతిస్తూ తప్పకుండా మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించి మోదీ గారికి కానుకగా పంపించిన దాంట్లో మీ పాత్ర ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.